శివుడి దగ్గర వెటకారం ఆడిన వాడు ఎవ్వడూ బాగుపడేవాడు. కుటుంబాలు ఎన్ని తరాలు నాశనం అయిపోయి తెలుసా? మీకేం తెలుసు? ఇంతెందుకు, డిస్ట్రిక్ట్లో శివుడి ఆలయానికి సంబంధించిన కొంచెం భూమి తన వైపు కలుపుకున్నాడు ఒకడు. చూడండి ఇప్పుడు 5 తరాలుగా మనుషులు ఎలా ఉన్నారు. ఒళ్ళంతా చర్మ వ్యాధులు వచ్చి ఇంట్లో ఏ తిండి లేక చచ్చిపోతున్నారు. ఇలా ఎంతోమంది ఉన్నారు. తెలియదు చాలామందికి. దేవుడే వెళ్ళకూడమా? ఇప్పుడు మంచి అద్భుతంగా శివలింగం పెట్టుకుని నేను పూజ చేస్తుంటే ఆ స్థలం నాదని ఎవడని లాగేసుకుంటే రేపు పొద్దున ఏమైపోతాడు? శివుడి స్థలాన్ని ఎవలాక్కుంటాడు? పరమేశ్వరుడికి సంబంధించిన ఏ వస్తువైనా తృణమైనా తీసుకుంటే కొన్ని వేల తరములు సర్వనాశనమై నశించిపోతారు. వాళ్ళకి ఏం ప్రాయశ్చిత్తం ఉండదు. దైవధనం అన్నారు దాన్ని. దైవస్వం, బ్రహ్మస్వం, గోస్వము, ఈ 3 కూడా మహాపాపాలు. గోస్వం అంటే ఆవుల తిండి. ఆవు గడ్డి వేస్తుంటే గడ్డి నోట్లోంచి లాక్కూడదు. ఆవుల సొమ్ము అపహరించకు. బ్రహ్మస్వం, బ్రాహ్మడికి ఇచ్చిన సొమ్ము లాక్కో. దైవస్వం, దేవతల సొమ్ము లాక్కో. ఇవాళకి నిర్భయంగా దేవాలయంలో ఉన్న సంపదలు దోచుకు తినేస్తున్నారు. వాళ్ళు ఎలా నరకం అనిపిస్తున్నారో తెలుసా మీకు? ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో దొంగతనంగా డబ్బు సంపాదించిన కుటుంబాలు రిటైర్ అయ్యాక ఎలా ఉన్నారో చూడండి ఒకసారి. ఇంట్లో ఒక్కడ సుఖంగా ఉండడేమో చూడండి. అధర్మంగా సంపాదించిన ఏ ధనము మనకి శాశ్వతంగా నిలబడదు. ఎందుక పాపిష్టి సంపద? ఎంతకాలం సంపాదిస్తే ఎన్నుంటే మాత్రం నువ్వు ఇవన్నీ పైకి పట్టుకుపోతావా? ఇవన్నీ మనతో పాటు ఎవరైనా పట్టుకెళ్ళగలడా? ఈ ఆలయం పట్టుకెడతావా? ఈ ఇల్లు పట్టుకెడతావా? నీ కొంపతో పాటు నీ గోడు పట్టుకెడతావా? నీ బట్టలు పట్టుకెడతావా? నీ కారు పట్టుకెడతావా? నీ వస్త్రం పట్టుకెడతావా? ఏం పట్టుకెడతావు తెచ్చాక? ఈయనది నీ కూడా. కనీసం నీ మీద వేసే పేలాలు కూడా నీ నోట్లోకి రావు. మీ వాళ్ళంతా ఇంటికి పోతారు. వీడు తెచ్చిన వెంటనే ఆస్తి ఎవరి పేరు మీద రాశారంటారు కానీ వీడికి ఇంత పిండం పెట్టేవాడు లేనివాడు. మన కళ్ళ ముందు ఎంతో మంది పోయారు, మనము పోతున్నాం రేపు పొద్దున. అందుకే నేను మిగిలేదు